కూటమి బలపరిచిన అరకు పార్లమెంట్ అభ్యర్థిగా నేను అభిలాషను, అలాగే రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోక రామారావుని గెలిపించాలని చెప్పి ముందుగా మీ అందరి సమక్షంలో విజ్ఞప్తి చేస్తున్నాం. మేము గెలిస్తే ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఆదివాసీ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం మేము విశేషమైన కృషి అనేది చేస్తాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో తాగడానికి నీళ్లు, అభివృద్ధి చేయడానికి నిధులు, ఇక్కడ గిరిజన నిరుద్యోగులకి ఉపాధి ఉద్యోగం అనేది పూర్తిగా లేదు. ఈ నేపథ్యంలో నిధులు, నీరు నియామకం కోసం ఒక పెద్ద ఎత్తున మేము చట్టసభలో పోట్లాడటం కోసం మేము సిద్ధమయ్యాం. ఇప్పటికే జీవో నెంబర్ 3ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. 3.5 సంవత్సరాలు అయింది. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి ప్రయత్నం ఇది వరకు చేయలేదు. ఒక ఆదివాసీ సంఘాలుగా, ఒక గిరిజన ఉద్యమ నేతలుగా మేము సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసాం. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాం. సుప్రీంకోర్టులో గెలిస్తే అది ప్రజా విజయం అవుద్ది. ఒకరు ఓడినా ప్రజలందరూ మమ్మల్ని గెలిపించినా మేము చట్టసభలో గ్యారెంటీగా పోట్లాడి జీవో నెంబర్ 3 రిజర్వేషన్ సాధిస్తాం. ఈ ప్రాంత ఉద్యోగులకి, ఉపాధ్యాయులందరికీ కూడా ప్రమోషన్ కల్పిస్తాం. అలాగే స్థానిక గిరిజన నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రెండవది, అరకు పార్లమెంట్ ప్రాంతం. ఈ గిరిజన ప్రాంతం పేరుకి ఆదివాసీ జిల్లా. ఈ ఆదివాసీ జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఈరోజు వరకు అక్కడ ప్రకటన చేయలేదు. ప్రకటన చేయకపోగా ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఒక్క రూపాయి కూడా ఏజెన్సీలో ఖర్చు పెట్టకుండా మొత్తం దారి మళ్లించారు. నవరత్నాల పేరుతో మొత్తం దారి మళ్లించి గిరిజన ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ లేదు, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, అలాగే పక్కా ఇళ్ళకు సంబంధించి సమస్య అనేది చాలా తీవ్రంగా ఎదుగుతున్నాయి. ఈ ప్రాంతంలో వైద్యం అనేది చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది. మలేరియా చిన్న రోగం వస్తే పిల్లలు కూడా చనిపోతున్న పరిస్థితి హాస్టల్లో కనిపిస్తుందంటే ఈ ప్రాంతం ఎంత దారుణంగా వెనుకబడి ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి ప్రభుత్వం ఆ అభివృద్ధికి సంబంధించి పథకాన్ని ప్రకటించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాన్ని తాకట్టు పెట్టడం కోసం బీజేపీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం మొదలుపెట్టింది. హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో, మైనింగ్ పేరుతో, అలాగే అటవీ సంరక్షణ చట్టాన్ని సవరణ చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే కుట్రని మేము సిపిఎం పార్టీ ఇప్పటికే పార్లమెంట్ స్థాయిలో, జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున వ్యతిరేకించాం. మమ్మల్ని గెలిపిస్తే ప్రజల తరపు నుంచి ఆదివాసీ ప్రాంతాన్ని కాపాడడం కోసం, అటవీకుల చట్టాన్ని కాపాడడం కోసం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం.